Hello students, welcome to your favorite channel and amazing platform that is PAT classes. So మన PAT classes లో టార్గెట్ సిరీస్ అనేసి స్పెషల్గా ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఐపీ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఫిజిక్స్ ఎప్పుడు వివేక్ సరే చెప్పేవాళ్ళు, బట్ ద లాస్ట్ పాయింట్ ఆఫ్ ద ఫిజిక్స్ ఏదైతే ఉన్నాయో వాటిని నేను కంక్లూడ్ చేస్తున్నాను. సో అందులో భాగంగానే ఇవాళ సెషన్లో మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించిన జస్ట్ వెరీ ఈజీ టాపిక్ దట్ ఈస్ ఏంటి నాన్న, సెమీ కండక్టర్స్, రైట్? సో సెమీ కండక్టర్స్ని తీసుకొని వచ్చేసాను. సో సెమీ కండక్టర్స్ అంటే ఏంటో మీ అందరికీ తెలుసు. వాట్ ఆర్ సెమీ కండక్టర్స్? ఎస్, సెమీ కండక్టర్స్ వచ్చేసి నార్మల్గా పార్షియల్ అమౌంట్ ఆఫ్ కరెంట్ని అలౌ చేస్తున్నాయి, పార్షియల్గా అలౌ చేయవు. సో వాటిని మనం సెమీ కండక్టర్స్ అంటున్నాం, ఓకేనా? సో ఇందులో రిలేటెడ్ క్వశ్చన్స్ మనం చూసుకుంటే ఇక్కడ నుండి మనకు 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. సో యుల్ బి గెటింగ్ 2 మార్క్స్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ చాప్టర్, ఓకే? సో టోటల్ వెయిటేజ్ ఆఫ్ ద చాప్టర్ చూసుకుంటే కూడా 2 మార్క్సే ఉంటుంది. కాబట్టి ఇవాళ సెషన్లో ఆ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏవైతే హై ఛాన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయో వాటిని మనం ఇవాళ లెక్చర్లో కంప్లీట్ చేసుకుందాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి నాన్న, వాట్ ఈజ్ అన్ ఎన్ టైప్ semiconductor? What are the majority and minority charge carriers? So 2 topics లో మనం ఈ ఆన్సర్ని చేసేసేయాలి. ఎస్, సో ఏమడుగుతున్నాడు ఇక్కడ, ఎన్ టైప్ సెమీకండక్టర్స్ అంటే ఏంటి? వన్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి వాటిలో మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఏమున్నాయి అండ్ అలానే మైనర్గా ఛార్జ్ని ఎవరు క్యారీ చేస్తున్నారో మనం ఆన్సర్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ టైప్ ఆఫ్ సెమీకండక్టర్స్ ఇది వచ్చింది అనుకోండి, పీ టైప్ ఆఫ్ సెమీకండక్టర్స్ కూడా ఈజీగా రాయగలుగుతారు. దెర్ ఈస్ అ స్మాల్ డిఫరెన్స్ అక్కడ. సో ఎన్ టైప్ ఆఫ్ సెమీకండక్టర్స్ని చూసుకుంటే ఇట్ ఈస్ silicon or germanium doped, okay, with what? Pentavalent impurities like arsenic, okay? సో ఇక్కడ మనం చూసుకుంటే పెంటావాలెంట్ ఆటమ్ ఏం చేస్తుందంట, ఇట్ ఈస్ యాడింగ్ ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ అండ్ ఇట్ ఈస్ మేకింగ్ ఇట్ యాజ్ ఎన్ టైప్ ఆఫ్ సెమీ కండక్టర్. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఎన్ టైప్ ఆఫ్ సెమీ కండక్టర్స్ ఎలా రెడీ అయిందంట, it is simply silicon or germanium doped with pentavalent impurity. Silicon or germanium doped with pentavalent impurity like what nana? Arsenic. So pentavalent impurity ఎలా సపోర్ట్ చేస్తుందంట, pentavalent impurities, ఓకే, pentavalent atom ఏదైతే ఉందో ఇందులో ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ ఉంటున్నాయి కాబట్టి సో ఇట్ ఈస్ మేకింగ్ ఇట్ యాజ్ వాట్? ఎన్ టైప్ ఆఫ్ సెమీ కండక్టర్స్. సో ఈ ఆన్సర్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఏం అడిగింది ఇక్కడ, మెజారిటీ అండ్ మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఏంటి అని అడుగుతున్నాడు, ఓకేనా? సో మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ మనం చూసుకుంటే ఇందులో ఎలక్ట్రాన్స్ ఉంటాయి నాన్న. ఏముంటున్నాయన్న, ఎలక్ట్రాన్స్ ఆర్ ద మెజారిటీ ఛార్జ్ క్యారియర్ అండ్ మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ వచ్చేసి హోల్స్, ఓకే? సో ఎలక్ట్రాన్స్ వచ్చేసి మెజారిటీ ఛార్జ్ క్యారియర్ అండ్ ఎలక్ట్రాన్స్ వచ్చేసి మైనారిటీ ఆర్ ఓకే స్మాలెస్ట్ ఛార్జ్ క్యారియర్స్ అన్నమాట, రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇంట్రిన్సిక్ అండ్ ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ అంటే ఏంటి? వాట్ ఆర్ ఇంట్రిన్సిక్ అండ్ ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ అంటున్నాడు. సో ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ చూసుకుంటే ఏదైతే ప్యూర్ సెమీ కండక్టర్స్ ఉంటాయో లైక్ సిలికాన్, వాటిని మనం ఏమంటున్నాం, ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ అంటున్నాము, ఓకే? సో ఒక ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్లో మనం చూసుకుంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ హోల్స్. ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్స్లో నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ నంబర్ ఆఫ్ హోల్స్ అనేవి ఈక్వల్గా ఉంటున్నాయి. బట్ ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్ అంటే ఏంటిది, అ సెమీ కండక్టర్ డోప్డ్ విత్ ట్రైవాలెంట్ ఆర్ పెంటావాలెంట్ ఇంప్యూరిటీ, ఓకే? ఒక సెమీ కండక్టర్ ఏదైతే ట్రైవాలెంట్ లేదా పెంటావాలెంట్ ఇంప్యూరిటీ తోటి డోప్ అయి ఉందో సో దాన్ని మనం ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ అంటున్నాము. ఇందులో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. ద ఫస్ట్ వన్ ఈస్ ఎన్ టైప్ సెమీ కండక్టర్ అండ్ ద సెకండ్ వన్ ఈస్ పీ టైప్ సెమీ కండక్టర్. ఎన్ టైప్ సెమీ కండక్టర్లో చూసుకుంటే ఎస్ మనకు ఎక్కువగా ఎలక్ట్రాన్స్ ఉంటాయి వైల్ కంపేరింగ్ టు హోల్స్, బట్ పీ టైప్లో చూసుకుంటే హోల్స్ ఎక్కువగా ఉంటాయి వైల్ కంపేరింగ్ టు ఎలక్ట్రాన్స్, ఓకే, రైట్? సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, పీ టైప్ సెమీ కండక్టర్ అంటే ఏంటిది? ఎన్ టైప్ ఆన్సర్ పర్ఫెక్ట్గా గుర్తుంటే కొన్ని చేంజెస్ చేసుకుంటే అదే పీ టైప్ ఆన్సర్ వచ్చేస్తుంది, ఓకేనా? సో పీ టైప్ సెమీ కండక్టర్లో మనం చూసుకుంటే ఇట్ ఈస్ సిలికాన్ ఆర్ జెర్మేనియం డోప్డ్ విత్ ట్రైవాలెంట్ ఇంప్యూరిటీస్ లైక్ ఇండియం, అక్కడనేమో arsenic ఉండే అవునా, ఇక్కడ ఇండియం. సో ఇక్కడ
ట్రైవాలెంట్ ఆటమ్ ఏం చేస్తుందంట, ఎస్ ఇట్ ఈస్ యాడింగ్ ఎక్స్ట్రా హోల్స్, అందులోనేమో ఎస్ ఇట్ ఈస్ యాడింగ్ వాట్ నానా, ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్, అవునా. సో ఇక్కడ ఎక్స్ట్రా హోల్స్ యాడ్ చేసి ఓకే నౌ మేకింగ్ ద సెమీ కండక్టర్ పీ టైప్ సెమీ కండక్టర్. ఓకే, సో ఇప్పుడు పీ టైప్ సెమీ కండక్టర్లో మనం చూసుకుంటే మెజారిటీగా మనకు చార్జ్ క్యారియర్స్ వచ్చేసి హోల్స్ ఉంటున్నాయి అండ్ మైనర్గా మనకు క్యారియర్స్ వచ్చేసి ఎలక్ట్రాన్. నెక్స్ట్ డ్రా ద సర్క్యూట్ సింబల్స్ ఫర్ పిఎన్పి అండ్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్స్ అన్నాడు. సో వెరీ ఈజీ టాపిక్. ఒక డయాగ్రామ్ డ్రా చేశారు అనుకోండి, జస్ట్ ద డయాగ్రామ్లో ఆరో మార్క్ డిఫరెంట్ ఉంటే కథం ఇంకొకటి కూడా డ్రా చేసుకోగలుగుతాం. సో ఫస్ట్ థింగ్ ఏంటిది అంటే మనకి ఇక్కడ 3 థింగ్స్ ఉంటాయి, బేస్, ఎమిటర్ అండ్ కలెక్టర్. ఓకే, సో లెట్ మీ డ్రా ద పార్ట్. రైట్, సో ఇది వచ్చేసి మన బేస్ నానా. సో దిస్ విల్ బి అవర్ బేస్. ఓకే రైట్, సో ఇప్పుడు ఇది మన ఎమిటర్ అవుతుంది. దిస్ ఇస్ అవర్ ఎమిటర్ అండ్ దిస్ విల్ బి అవర్ కలెక్టర్. ఓకే, నౌ arrow mark మీద డిపెండ్ అయ్యి we will be saying that whether it is a PNP transistor or NPN transistor. ఒకవేళ arrow mark if it is downside, now this will be our PNP transistor. Okay, so at the same time ఇప్పుడు NPN transistor కోసం this will be our base. Okay, now this will be our emitter. Okay, and this will be our collector. So ikkada arrow mark will be showing upwards. Okay, understood the concept? Right, so let's move on to the next. మనం వోల్టేజ్ రెగ్యులేటర్ లాగా ఏ బయాస్లో, ఫార్వర్డ్ బయాస్లోనా లేదా రివర్స్ బయాస్లో మనం యూస్ చేస్తామని అడుగుతున్నాడు. సో జనరల్గా వోల్టేజ్ రెగ్యులేటర్లో మనం జెనర్ డయోడ్ని ఎక్కడ యూజ్ చేస్తున్నామంట, రివర్స్ బయాస్లో యూజ్ చేస్తున్నాం. ఎందుకు రివర్స్ బయాస్లో యూజ్ చేస్తున్నాము అంటే సి జెనర్ వోల్టేజ్ వచ్చేసి ఇట్ ఈస్ రిమైనింగ్ కాన్స్టెంట్ ఓవర్ లార్జ్ రేంజ్ ఆఫ్ కరెంట్, as Zener voltage is remaining constant, yes we are using the Zener diode in reverse bias. Okay, now ardhamainda concept? Right, now next, which gates are called as universal gates? Okay, very simple, easy ga raseyochu, NAND or NOR. Okay, so both the gates are used as what are called as universal gates. Endukante సింపుల్ లాజిక్ నానా, ఏదైనా సరే లాజిక్ గేట్ వచ్చేసి దే కెన్ ఏబుల్ టు బి కన్స్ట్రక్టెడ్ బై యూజింగ్ ద బోత్ NAND ఆర్ NOR గేట్. కాబట్టి వీటి రెండింటిని మనం యూనివర్సల్ గేట్ అని పిలుస్తున్నాము. ఓకే, సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ఆల్ దోస్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ విచ్ ఆర్ గోయింగ్ టు బి కమింగ్ ఇన్ యువర్ 2025 ఐపీ ఎగ్జామినేషన్. అది కూడా ఎక్కడి నుండి నానా, ఫ్రమ్ ద కాన్సెప్ట్ సెమీ కండక్టర్స్. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ లెక్చర్లో మళ్ళీ మనం కలుద్దాం విత్ సింపుల్ టాపిక్స్తో మీ ముందుకు వచ్చేసాను. సో అంటిల్ దాన్ స్టే ట్యూన్ టు PIT క్లాసెస్ అండ్ అలానే కీప్ లెర్నింగ్.